అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పిలవడానికి కారణం ఏంటంటే మా ఎలక్షన్స్ ఈరోజు ద మోస్ట్ హాట్ టాపిక్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్సే. యాక్చువల్గా చాలామంది చాలా మాట్లాడేస్తున్నారు. ఇలా నేను సింగిల్గా కూర్చోడానికి కారణం కూడా ఏంటంటే నేను ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కాదు, ఆయన ప్యానెల్ కాదు, మోహన్ బాబు గారు కాదు, విష్ణు గారు కాదు, వాళ్ళ ప్యానెల్ కాదు, ఇవేమీ కాకుండా ఒక జీవిత రాజశేఖర్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో నా ప్రయాణం లాస్ట్ టర్మ్లో ఎలక్షన్స్ దగ్గర నుంచి నేను రాజశేఖర్ గారు గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది అన్న నిజాలు మా మెంబర్స్కి అయితే చెప్పాలనుకుంటున్నాను. సో వాళ్ళని ఇంత తక్కువ టైంలో రీచ్ అవుట్ అవ్వడానికి నాకు ఇది ఒక్కటే మార్గంగా కనిపించింది. సో ఫస్ట్ ఇది యాక్చువల్గా మన సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్లు జరుగుతున్నాయి, మీ గోల మాకు ఎందుకురా అన్నట్టు. బట్ అయినప్పటికీ వాళ్ళందరినీ నా చేతులు జోడించి నమస్కరించి కొంచెం ఓపిక్గా సహించమని కోరుతూ, ఒక ఆప్షన్ కూడా ఉంది మీకు ఇష్టమైతేనే చూడొచ్చు, కష్టమైతే మానేయచ్చు కదా. సో అలాగ అనుకొని ఇది మెయిన్గా మా మెంబర్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ చేరాలి. నేను ఇండిపెండెంట్గా అందరినీ కలవగలనో లేదో ఎలక్షన్ టైం వచ్చే లోపల, అంటే ఆల్మోస్ట్ జస్ట్ ఇంకా 10th అంటే 4-5 రోజులే ఉంది సమయం. ఓకే, సో ఈ 4-5 డేస్లో నేను ఏదైతే మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నానో ఇది ప్రతి మూవీ ఆర్టిస్ట్ మెంబర్కి చేరుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టానండి. ఫస్ట్ మీరు ఏమన్నా అడిగితే నేను సమాధానం చెప్పానా, లేదా నేనేమనుకుంటున్నానో నేను చెప్పానా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. 2 ప్యానెల్స్గా ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేయబోతున్నాము. ఒకటి ప్రకాష్ రాజ్ గారు ప్రెసిడెంట్గా, ఇంకొకటి మంచు విష్ణు గారు ప్రెసిడెంట్గా. ఇంతవరకు బాగానే ఉంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరు ఏ ప్యానెల్లో ఉంటాము అది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి సంబంధించింది, వాళ్ళ విశ్లేషణకి సంబంధించింది. సో నేను నరేష్తోనే అదే చెప్పాను, విష్ణు గారితోనే అదే చెప్పాను, మోహన్ బాబు గారితో కూడా అదే చెప్పాను. నేను ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్లో కంటెస్ట్ చేయబోతున్నాను అన్న విషయం నేను అనౌన్స్ చేయడానికి ముందు కూడా నేను విష్ణు గారితో కూడా చెప్పాను. సో తను నాకేం మెసేజ్ చేశాడు, నేనేం మెసేజ్ చేశాను, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. హ్యాపీగా ఒక హెల్దీ ఎలక్షన్స్కి వెళ్దాము అన్న థాట్తోనే నేనున్నాను. ఇంతవరకు కూడా నేను ఎవరి గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఒక బండ్ల గణేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన అంత డ్రైవ్ చేశారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఆయన ఒక 24 hours ఛానళ్ళకి తిరిగి నా గురించి మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడిన దానికి సమాధానంగా నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆయన నాకు ఆపోజిట్గా కంటెస్ట్ చేయడం అనేది ఎప్పుడు తప్పులేదు. ఆయన ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారన్న చెప్పిన రీజన్ నాకు నచ్చక నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు నేను మళ్ళీ మాట్లాడొద్దని అనుకున్నా. మధ్యలో పృథ్వీ గారు కూడా నా మీద ఒక ఎలక్షన్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ రాశారు, సేయింగ్ దట్ ఇట్లా జీవిత రాజశేఖర్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని, ఆవిడ పవర్ని దుర్వినియోగం చేస్తున్నారు, దానిని ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆఫీస్ని వాడుకుంటున్నారు, ఇలాగ రాస్తూ, అలాగే ఆయన ఇంకొక అభియోగం కూడా చేశారు నా మీద. ఆవిడ మెంబర్స్ అందరికీ కాల్ చేసి టెంపరరీ కార్డ్స్ ఇస్తానని చెప్తున్నారంట అని అన్నారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సార్ అప్పుడు కూడా నాకు మీడియా నుంచి కాల్స్ వస్తే నేను అన్నాను, సార్ ఆయన ఏదో రాశారు, దాని గురించి నేను మాట్లాడడం నాకే చాలా చీప్గా అనిపిస్తుంది, అది దాన్ని నేను మెన్షన్ చేయాల్సిన, దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా నేను లేదనుకుంటున్నాను. ఇది నేను ఎవరికి చెప్పాలో వాళ్ళతో చెప్తాను. ఇప్పుడు మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ అని ఒక ఆయన్ని నియమించుకున్నాము, ఏదన్నా ఆయన ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో జరగాలి. సో దీని గురించి కూడా నేను ఆయనకి కంప్లైంట్ చేసి ఆయన ఏమి రిప్లై ఇస్తే దాన్ని నేను ఫాలో చేస్తానన్నాను. ఆ తర్వాత పృథ్వీ గారు ఆయనకి అపాలజీ లెటర్ రాయడం జరిగింది. సో అది పిచ్చి అభియోగం అని ఆయనకి అర్థమైపోయింది. యాక్చువల్గా నేను బాగా హ్యాపీ ఎప్పుడు ఫీల్ అయ్యానంటే, ఒక 2 రోజుల ముందు పృథ్వీ గారి వైఫ్ నాతో మాట్లాడారు. ఆవిడ కూడా మాట్లాడదే చెప్పారు, అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు ఏం చేశారు అంటే, పృథ్వీ గారికి నేనేం చేశాను అంటే నేను ఇండిపెండెంట్గా చెప్పాను. మేము ఒక ప్యానెల్గా లాస్ట్ టైం నేను జనరల్ సెక్రటరీగా కోవిడ్లో ఎంతమందికి ఎంత సహాయం చేశాము యాజ్ ఏ టీమ్, నేను ఒక్కదానని చెప్పట్లే,
యాజ్ ఏ టీమ్ ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశాము, అందులో పృథ్వీ గారికి కూడా ఏ విధంగా సహాయపడ్డామన్నది ఆయనకి తెలుసు, ఆయన మనసాక్షికి తెలుసు. ఆయన వైఫ్కి ఆవిడ అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవిడ నాకు ఫోన్ చేసి, అమ్మ ఇంకోలా అనుకోవద్దు, మేము చెప్పినా కూడా ఆయన వినలేదు, దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోకండి అన్నారు. చిచ్చి పర్వాలేదమ్మా అని చెప్పాను నేను. ఆవిడ మటుకు ఏం చేయగలుగుతారు చెప్పండి. నాకు ఒకటి మటుకు చాలా బాధగా ఏమనిపిస్తుందంటే, అందరూ ఎందుకు జీవిత రాజశేఖర్ గారిని మట్టుకు టార్గెట్ చేస్తారు. ప్రపంచంలో ఎవరు ఏం చేయని పనులు మేము ఇద్దరం చేసేసాం, లేకపోతే మా కుటుంబం చేసేసింది. మంచి చేయాలనుకోవడమే మేము అనుకుంటున్న తప్ప, ఆర్ మేము చేస్తున్న తప్ప. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి మమ్మల్ని తీసుకొచ్చింది 110% నరేష్ గారే. నిజంగా అంతవరకు మేము ఎక్కువ ఆలోచించలేదు అసోసియేషన్ గురించి. మాకు చేతనైన సహాయం ఎవరైనా అడిగితే చేసాం. అది అసోసియేషన్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఫెడరేషన్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు. మాకు తోచింది మేము చేయగలిగింది చేస్తూ వచ్చాం. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు నరేష్ గారు వచ్చి చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. అంటే లాస్ట్ టైం ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇదే శివాజీ రాజా గారు వీళ్ళందరూ మళ్ళీ కంటిన్యూ అయితే కోట్లు వాళ్ళు తినేశారు, డబ్బులు తినేశారు. ఇది రకరకాల అభియోగాలతో నాతోనూ రాజశేఖర్ గారితోనూ వచ్చి మాట్లాడడం జరిగింది. అది మేము కూడా నిజమని నమ్మాము. ఒక లెవెల్కి నమ్మాము, ఒక లెవెల్కి ఏంటో ఏమో తెలుసుకుందామని అనుకున్నాము. సరే తనతో పాటు దిగాము, తనతో పాటు ట్రావెల్ చేసాం. తను ఏం చెప్పితే అది నమ్మాము. తను ఎవరిని తిడితే మేము తిట్టాం. అది ఒక విధంగా ఎంత బుద్ధి తక్కువతనం అని తర్వాత అర్థం కూడా చేసుకున్నాం. తప్పు మనం చేసేసి వాళ్ళ వల్ల చేసామని అనడం చాలా 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 తప్పు. అది కూడా మీ బుద్ధి ఏమైంది వాళ్ళు చెప్తే, వాళ్ళు గడ్డి తినమంటే గడ్డి తింటారని అడిగే అవకాశం కూడా మీకుంది. సో మేము చేసిన తప్పే. సరే అయ్యింది, ఎందుకంటే తప్పులు చేయకుండా ఎవరు ఉండం కదా, తప్పులు జరుగుతాయి. కానీ భగవంతుడు అనేవాడు తప్పును సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. డెఫినెట్గా మనం తప్పు చేసినప్పుడు, మనం తప్పు చేసామని తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అదే ప్రయత్నంగానే నరేష్ గారితో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. అది మీ అందరికీ తెలుసు. అది ఎంత పెద్ద రచ్చ అయింది, ఎంత పెద్ద రభస అయింది కూడా మీ అందరికీ తెలుసు. బట్ ఇంతవరకు దాని గురించి ఒక క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదంటే, పెద్దవాళ్ళు ఒక డైరీ లాంచ్ జరిగింది లాస్ట్ ఇయర్ జనవరిలో. ఆ డైరీ లాంచ్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. అది ఒక పెద్ద కమోషన్ అయింది, మనందరికీ తెలుసు. అంటే నేను నిజంగా నా హార్ట్ అవుట్ నేను మాట్లాడాలని వచ్చాను ఈరోజు. అందుకని కొంచెం ఓపికగా మీరు అందరూ నాతో ట్రావెల్ చేసి వింటారని ఆశతో నేను మీతో మాట్లాడుతున్నాను. సో నరేష్ గారితో ప్రయాణం మొదలుపెట్టాం, గెలిచిన తర్వాత కూడా నరేష్తో చెప్పారు. రాజశేఖర్ గారు డే 1 నుంచి చెప్తూ ఉన్నది, నరేష్ ఏదేమైనా మనందరం ఒకటే, ఈ ఎలక్షన్ వరకే ఈ గొడవలు ఇవన్నీ గెలిచేసాము, అయిపోయింది. పని అని వచ్చినప్పుడు అందరం కలిసి అందరినీ కలుపుకొని పని చేద్దామన్నారు. తప్పకుండా దీన్ని ఫస్ట్ యాక్చువల్గా అందరికీ మన ఆపోజిట్ ప్యానెల్ వాళ్ళందరికీ ఫస్ట్ లెటర్ రాసి థ్యాంక్స్ చెప్తూ, ఓడిన వాళ్ళందరినీ కూడా ఆఫీస్కి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ వ్యూస్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకొని అంత ఫ్రెండ్లీగా పని చేద్దామంటే ఓకే సై అంటే సై అన్నారు నరేష్ గారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత తను ఒప్పుకున్నది కానీ తను చెప్పింది కానీ ఏది జరగలేదు. ఏ విషయంలో నేను మిగిలిన వాళ్ళలాగా పనులు చేయలేదని నేను చెప్పను. ఇప్పుడు నేను ఏ ప్యానెల్లో అయితే కంటెస్ట్ చేస్తున్నాను ఆ ప్యానెల్లో కొంతమంది అటు బెనర్జీ గారు అవ్వచ్చు, లేకపోతే హేమ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడినా నేను అందరికీ కూడా అక్కడ జరిగింది ఏంటి జరగంది ఏంటి, నరేష్ ఏం చేశారు ఏం చేయలేదన్నది చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు కూడా అది చెప్తున్నాను. నరేష్ పని చేయలేదని నేను చెప్పను. నరేష్ అందరినీ కలుపుకొని పోవడం అని చెప్తాను నేను. అది అతను చేయనందువల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నది కూడా నాకు తెలుసు. నేను తనతో ట్రావెల్ చేశా 2 years. నేను నా పక్క నుండి నేను డిస్కస్ చేసుకొని ప్రతి పని చేశాము. ఏ పని చేయాలన్నా ఎంత అందరినీ కలుపుకొని పోదామని ఎంత ఫైట్ చేయాలనేది నాకు తెలుసు. నరేష్ ఎప్పుడు అవసరం లేదు జీవితం, నువ్వు నేను రాజశేఖర్ జనరల్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన చాలు అని అంటాడు. అది కాదు అని మేము చెప్పాం. అదే మేము చేసిన తప్ప. ఈసీ మీటింగ్లు జరిగాయి, ఒక 2-3 ఈసీ మీటింగ్లు జరిగాయి. ఆ ఈసీ మీటింగ్లు కూడా విపరీతంగా తిట్టేసుకున్నారు, కొట్టుకోవడం అంటే తక్కువ. అప్పుడు కూడా మేమే మధ్యలో ఉండి అందరికీ సర్ది చెప్పాం. సరే ఆ తర్వాత అంటే ఇక్కడ కొంచెం అందరూ ఓపికగా వినాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక లెవెల్ వరకు నరేష్ గారు నేను అది చేశాను ఇది చేశాను చెప్పారు, మేము ఇది చేసాం అది చేసామని చెప్పాం, మేము విడిపోయామన్నా మమ్మల్ని తిట్టారు. అది కాదండి. యాక్చువల్గా అసలు ఆ తిట్లన్నీ పక్కన పెట్టుకొని కొంచెం సెన్సిబుల్గా బ్రెయిన్తో ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అర్థమవుతుంది. ఏమైంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో, ఎందుకు గొడవ వచ్చింది, మేము ఎందుకు నరేష్ దగ్గర నుంచి ఇంకొక ప్యానెల్కి వచ్చి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అంటే,
ఒక ఫారెన్ ప్రోగ్రామ్ ఒకటి నరేష్ గారు ఫైనలైజ్ చేశారు. ఇదే ఫారెన్ ప్రోగ్రామ్ మీదే మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా చేసాం. అంతా చాలా అన్యాయాలు జరిగిపోయి, నష్టాలు జరిగిపోయి, నరేష్ గారు మొత్తం బ్లేమ్ చేయడాలు, పేపర్లలో రావడాలు ఇవన్నీ జరిగాయి. దాని మీద చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కలిసి ఒక కమిటీ వేసి పెద్ద స్క్రూటినీ చేసి అందరూ ఏమీ జరగలేదు, అన్నీ బాగానే ఉన్నాయి అని కూడా తేల్చేశారు. తేల్చిన తర్వాత కూడా ఎలక్షన్కి దాని మీదే మాట్లాడారు. మేము మాట్లాడాము, అందరమే మాట్లాడాము. ఆ తర్వాత గెలిచాం కూడా. సరే, అది అయిపోయిన తర్వాత ఎవరైతే ఫారెన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎవరితో అయితే ఇష్యూస్ వచ్చాయని అనుకున్నారో అదే వ్యక్తులతో ఆల్రెడీ ఇంకొక 2-3 ప్రోగ్రామ్స్ చేస్తాము అన్న ఒక కాంట్రాక్ట్ వీళ్ళు సైన్ చేసుకొని వాళ్ళ దగ్గర అడ్వాన్సెస్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళల్లో ఒక వ్యక్తి వచ్చి ఆయన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తానన్నారు. దానికి 1 crore rupees ఫండ్ ఇస్తామన్నారు యుఎస్లో. సో ఇది నరేష్ గారు మాతో డిస్కస్ చేసిన తర్వాత మిగిలిన అంటే ఎవరైతే ఒక 14 మంది నరేష్ గారు చేస్తున్నది కరెక్ట్ కాదు అని గెలిచారో అదే ఈసీ మెంబర్స్ మాతో జీవిత గారు, రాజశేఖర్ గారు, ఇది కరెక్ట్ కాదండి, వీళ్ళతోనే ప్రాబ్లం అయింది, మళ్ళీ వీళ్ళకే మనం ఎలాగా ఈవెంట్ చేస్తాము, ఈ ఇష్యూ మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మేము క్లియర్ చేసుకోవాలి. సో అప్పుడు మేమేమన్నాం నరేష్ ఒక ఈసీ మీటింగ్ పెట్ట నరేష్, వాళ్ళని కూడా పిలువు, వీళ్ళని కూడా పిలుద్దాము, అందరిమీ కలిసి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, అతను చెప్పేది అతను చెప్తారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు. ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని ఆ మాత్రం మనం ఒక డెసిషన్ తీసుకోలేమా? నువ్వెందుకు ఒకళ్ళని వాళ్ళని ఓవర్కమ్ చేసేసి నేను డెసిషన్ తీసేసుకున్నానని నువ్వెందుకు చెప్తున్నావు? అలా చెప్పినందువల్లే కదా ఎవరికన్నా అనుమానాలు వస్తాయి. మనం ఈసీ మీటింగ్ పెట్టుకుందాం అన్నాం. అదొకటే ప్రాబ్లం. అప్పటి నుంచి మొన్నటి వరకు ఈసీ మీటింగ్ జరగనే లేదు. తను ఈసీ మీటింగ్ పెట్టడు. ఇంకా అక్కడి నుంచి మేము ఏం చెప్పినా తప్పు. మేమేమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవ్రీ ఇయర్ మనకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక డైరీ వేస్తారండి. సో దాంతోపాటు మేమేమన్నాం, సరే ఈ డైరీతో పాటు తను ఒక బ్రోషర్ కూడా వేస్తాడు. దేనికంటే కొంతమంది ఆర్టిస్టుల ఫోటోలు వేసి ఈ బ్రోషర్స్ వీళ్ళందరికీ అవకాశాల కోసం ఈ బ్రోషర్స్ని పట్టుకొని మనం వెళ్ళి ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని వేషాలు అడుగుతాం, వాళ్ళకి వేషాలు వస్తాయని చెప్పాడు. సో అప్పుడు మేమేమన్నాము, అలా కాదు నరేష్, మనం ఇప్పుడు బ్రోషర్ అనేది ఒకసారి ప్రింట్ చేసేస్తాం, తర్వాత ఇంకో 10 మంది జాయిన్ అవుతారు, మళ్ళీ ప్రింట్ చేస్తామా? దాని బదులు మనం చక్కగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుందాం, అందరు ఆర్టిస్టులు ఎవరెవరైతే యాక్టింగ్ కెపాసిటీ వాళ్ళందరినీ ఒక వీడియో తీసుకుందాం, మనం ఒక లింక్ క్రియేట్ చేసి ఆ లింక్ మన డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఇద్దాము. సో వాళ్ళకి చేతిలో ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా ఒకళ్ళు అటెండ్ చేసేలాగా ఒక ఆఫీస్లో పెట్టుకుందాము. అలాగే ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేసుకుందాము, ప్రతి మూవీలో తప్పకుండా ఆర్టిస్టులని కాస్టింగ్ అన్నది డిమాండ్ అండ్ సప్లై అండి. ఎవరికి క్రేజ్ ఉంటే వాళ్ళని పెట్టుకుంటాం, వీళ్ళని పెట్టుకోండి అని చెప్పి ప్రొడ్యూసర్స్ని చెప్పలేం. కానీ బట్ ఎవ్రీ మూవీలో 70% ఆఫ్ ద క్యారెక్టర్స్ వీళ్ళనే పెట్టుకోవాలని ఉన్నా అట్లీస్ట్ 30% ఎవరినన్నా పెట్టుకోవచ్చు అని ఉంటుంది. ఆ 30% క్యారెక్టర్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి ఇవ్వండి అని అడిగాం. వాళ్ళందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఏమన్నారు, ఇది చాలా మంచి ఐడియా అండి, మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి లింక్ ఇవ్వండి అన్నారు. ఆ పని కూడా జరగదు. అరే నా అవసరం లేదు, మనం బ్రోషర్లు ఇచ్చేస్తున్నాము, బ్రోషర్లు వెళ్ళిపోతాయంటారు. ఇలాంటి ఒక డిఫరెన్సెస్ తప్ప నేను ఎప్పుడూ ఎక్కడ నరేష్ గారు అన్యాయాలు మోసాలు చేసేసారని నేను చెప్పలేదు. సో అందరినీ కలుపుకొని తను పోలేనందువల్లనే ఆ ఫారెన్ ప్రోగ్రామ్ అనేది అందరితో కలిపి డిస్కస్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పినందువల్లనే అతను చేయలేదు. చివరి వరకు అతను చేయలేదు. అది ఎంత లెవెల్కి వెళ్ళిపోయింది, మేము అందరి తనకి అగెయిన్స్ట్ అయిపోవడము, తనేమో షోకాజ్ నోటీసులు పంపించడము, తర్వాత ఏమో జనరల్ బాడీ పెట్టడానికి మేము ఒక జనరల్ బాడీ పెట్టడము, దాన్ని ఆపడానికి ఆయన కోర్టుకి వెళ్ళడము. ఎందుకు ఇంత ప్రయాస? ఒక్కసారి నువ్వు వచ్చి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టేస్తే అయిపోతుంది కదా, ఎందుకు మీరు చేయటం లేదంటే దానికి ఆన్సరే లేదు. సరే జనరల్ బాడీ కూడా ఆపడానికి ప్రయత్నించారు, అయితే జనరల్ బాడీ కాదని పేరు మార్చి జస్ట్ మీటింగ్ పెట్టాం. ఆ తర్వాత 150 మంది 200 మంది దగ్గర సిగ్నేచర్స్ తీసుకొని జనరల్ బాడీ పెట్టండి అని అడిగాం. అప్పుడు ఇండస్ట్రీలో పెద్దలందరూ దిగారు. ఎందుకు దిగారు? నరేష్ గారు వెళ్ళి తీసుకొచ్చారు. అయ్యో ఇలాగైపోతే జనరల్ బాడీ మీటింగ్ పెట్టేస్తే ఏమన్నా అక్కడ ప్రాబ్లం అయిపోతే నన్ను దించేస్తారు ప్రెసిడెంట్గా. ఆయన అపోహ అదంతా కానే కదా, ఆయన ఎందుకు దించుతారు? అడిగిందల్లా ఏమండి ఒక మీటింగ్ పెట్టండి, నలుగురు మాట్లాడుకుందాం, మంచి చెడు డిస్కస్ చేసుకుందాం, మాకు నచ్చింది చెప్తాం, మీకు నచ్చింది చెప్పండి అన్న దానికి ఆయన అంత లెవెల్కి తీసుకెళ్ళి అప్పుడు ఓవర్ నైట్ పెద్దవాళ్ళు ఫోన్ చేసి మీరు లెటర్స్ అన్నీ కలెక్ట్ చేశారు, అవన్నీ పక్కన పెట్టేసండి, జనరల్ బాడీ పెట్టకండి, మనం కలిసి డిస్కస్ చేసుకొని ఒక సొల్యూషన్కి వద్దామన్నారు. ఆ డిస్కషన్లు జరిగాయి. ఒక 4-5 సార్లు వెళ్ళాం. ఇప్పుడు సోకాల్ పెద్దవాళ్ళందరూ, పెద్ద మనుషులందరూ వచ్చారు.
అందరూ పిలిచారు, 4-5 సార్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాము, 4-5 సార్లు హోటల్కి వెళ్ళాము. నరేష్ గారు రానే రారు. అంటే అసలు ఎందుకు రారు నరేష్ గారు? ఎందుకు వచ్చి మాట్లాడరు? దానికి ఎవరు రిప్లై ఇవ్వరు. ఏం చెప్తారు పెద్దవాళ్ళు? ఏమండి ఇవన్నీ వద్దు, మీరు అంతా గొడవలు పడకండి, అయిపోయింది, ఇదంతా సెట్ అయిపోద్ది, సెట్ చేసేసుకోండి అనేవాళ్ళు. ఒకళ్ళంటే ఒకళ్ళు సరే మాట్లాడదాం అని ఒకళ్ళని. ఇలాగే జరిగింది. ఇలా జరుగుతుండగానే డైరీ లాంచ్ వచ్చేసింది. ఆ డైరీ లాంచ్ ప్రోగ్రామ్ ముందు కూడా చెప్పాం, సార్ ఇది ఇలా మీడియా అంతా వద్దు, పెద్దగా చేయొద్దు, ఎందుకంటే ఇంత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు మీరు మీడియా అంతా పిలవద్దు సార్, మేము మీ ఇంటికి వచ్చి ఒక డైరీ ఇచ్చేసి ఒక ఫోటో తీసుకుంటామని చెప్పాం. లేదు అని మళ్ళీ దానిని ఒక పెద్ద ప్రోగ్రామ్గా చేసింది నరేష్. మీడియాని పిలిచారు, హయాత్లో ఆయనకి సపోర్టర్స్ అనుకునే వాళ్ళని పిలిచారు, అందరినీ కూర్చోబెట్టి అందరి ముందు ఆయన అక్కడికి వచ్చి మిగిలిన వాళ్ళందరూ వెనక నిలబడి అసలు ఏమి ఇష్యూసే లేనట్టు చాలా మీరందరూ ఒకటి అని మాట్లాడారు. సో అప్పుడు రాజశేఖర్ గారు అనేది తప్పేంటండి? అలా ఒకటి ఎలా అవుతుంది సార్? ఒక ప్రాబ్లం ఉంది, మేమే మాట్లాడాము, మీడియా ముందే మాట్లాడాము. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఈరోజు మేము బాయిని ఎట్లా కౌగిలించుకుంటాం? మేము తప్పు చేసామనన్నా చెప్పండి, ఆయన తప్పు చేశాడనన్నా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఆయన అడగడానికి ప్రయత్నిస్తే ఆయన ఆపడానికి ప్రయత్నించారు. ఆ విషయంలో నేను అందరి మీద, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి ఎవరు రాజశేఖర్ గారికి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక విషయం తీసుకొచ్చింది వాళ్ళు, ఆ విషయం గురించి ఆయనకి ప్రాబ్లం లేదు, మాకు నరేష్కి ఏమన్నా ప్రాబ్లమా? నరేష్ మాతో బాగానే ఉన్నాడు. మేము మెంబర్స్ గురించి మాట్లాడాం, ఈసీ మెంబర్స్కి మర్యాద ఇవ్వండి అని మాట్లాడాం, ఒక డెమోక్రటిక్ వేలో మాని నడిపించండి అని మాట్లాడాం, అందరికీ తెలిసేలాగా ఒక ట్రాన్స్పరెన్సీ చేయండి అని మాట్లాడాం. దానికి జై రాజశేఖర్ గారు, జీవిత గారు అన్న మెంబర్స్ అందరూ కూడా ఫర్ సమ్ రీజన్, నేను అది తప్పు చెప్పట్లే, ఫర్ సమ్ రీజన్ ఆ రోజు రాజశేఖర్ గారిది తప్పు అన్నట్టు చేశారు. బట్ ఎవరిది తప్పు ఎవరిది కాదని అందరికీ తెలుసండి. ఆ తర్వాత రాజశేఖర్ గారు రిజైన్ చేశారు. ఆ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయించడానికి గాను ఒక డిసిప్లినరీ కమిటీని 24 అవర్స్లో పెట్టించి ఆయన చేత ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయించే విధంగా నరేష్ గారు డ్రైవ్ చేశారు. ఆయన ఒక పెద్ద పార్టీలో జనరల్ సెక్రటరీ గారు మాట్లాడితే అంటారనమాట, నాకు తెలుసు అడ్మినిస్ట్రేషన్, నేను జనరల్ సెక్రటరీ, నీకు తెలియదు జీవిత, ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళకూడదు అంటారు. ఆయన ప్రతిదానికి ప్లానింగ్ కావాలంటారు. సరే, ఆ ప్లానింగ్ ఎంత గొప్పగా జరిగిందంటే ఒక డిఆర్సీ క్రియేట్ అయింది, ఆ తర్వాత రాజశేఖర్ గారి రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేసేశారు? ఆ తర్వాత 40 రోజులు ఆయన లీవ్కి వెళ్ళారు. బెనర్జీ గారు వచ్చి టెంపరీ ప్రెసిడెంట్గా ఆయన అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 40 రోజుల తర్వాత నరేష్ గారు వచ్చేసి నేను పని చేస్తున్నాను అన్నారు. ఈ లోపల కోవిడ్ వచ్చింది. సరే, నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఓన్లీ యాజ్ అ జనరల్ సెక్రటరీగా నా గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ అండి, నేనేం చేయాలి? అప్పుడు నేనేం చెప్పానంటే, అటు మీరు మీ మీద నాకు నమ్మకం పోయింది, మీరందరూ ఏమైనా రాజశేఖర్ గారిని బ్యాక్ చేశారా? చేయలే కదా. మీరందరూ ఎందుకు, నరేష్ చెప్పాడు, మీరందరూ ఎందుకు రాజశేఖర్ గారు రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు? కాదు అని చెప్పాలి కదా, ఆయన మీ గురించే కదా మాట్లాడారు. సో మీరు మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదు, మంచి చేద్దామని మాట్లాడిన దానికి మేము పిచ్చోళ్ళం అయ్యాం. సో నాకు ఎవరు వద్దండి, నేను ఒక జనరల్ సెక్రటరీగా, ఒక పిల్లి ప్రెసిడెంట్గా ఉన్నా సరే, ఏది ప్రెసిడెంట్గా ఉన్నా నేను పనిచేస్తా, ఎవరు మెంబర్స్గా ఉన్నా సో జనరల్ సెక్రటరీగా నా పని నేను చేస్తా అని చెప్పా. అదే సంవత్సరంన్నర చేసుకుంటూ వచ్చా, 1 year ఆ పని చేసుకుంటూ వచ్చా. మొన్నటి వరకు కూడా వాళ్ళు మాట్లాడుకోరు, ఏమన్నా ఈయనన్నా నాతో చెప్తారు, వాళ్ళన్నా నాతో చెప్తారు, ఎవరు గొడవలు పడకుండా, మళ్ళీ రోడ్డు మీదకి రాకుండా, మళ్ళీ మీడియాకి ఎక్కకుండా, మా మెడికల్ క్లెయిమ్ ఇన్సూరెన్సెస్ అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, బేసిక్ వర్క్స్ ఆఫ్ మా పెన్షన్స్ అవ్వచ్చు, ఎవ్రీ మంత్లీ అఫైర్స్ అవ్వచ్చు, అన్నీ కూడా నేను ఈ 2 గ్రూప్స్ని కోఆర్డినేట్ చేస్తే యాజ్ అ జనరల్ సెక్రటరీగా నేను పనిచేశాను. ఇప్పుడు మొన్న మీటింగ్లో ఒక 2 days ముందు నరేష్ గారు పెట్టిన ఒక ప్రెస్ మీట్లో, మొన్నటి వరకు నేను మాట్లాడదాం అనుకోలేదు నరేష్ గారి గురించి, ఆయన మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన చెప్తారు, అసలు జనరల్ సెక్రటరీ కాదంటే జాయింట్ సెక్రటరీ శివబాలాజీ గారే పనులన్నీ చేశారు అంటాడు ఆయన. అంటే నేనేం చేశాను అక్కడ? ఒక 78 మందికో ఎంతో మేము ఇళ్ళకి అప్లికేషన్స్ ఫిల్అప్ చేసేసి పెడితే జనరల్ సెక్రటరీ గారు సైన్ చేయలేదండి అంటారు ఆయన. అసలు నాకు అర్థం కావట్లేదు, ఆ ఇల్లు అప్లికేషన్ ఎవరికి పెట్టారు? గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళకి ఈ మెంబర్స్ని మీరు ఎవరెవరికి కావాలో అప్లై చేసుకోండి అంటే వాళ్ళు అప్లై చేశారు. అప్పుడు మేము పంపిస్తే గవర్నమెంట్లో ఆఫీసర్స్ ఏమన్నారు, ఏమండి ఈ ఇళ్ళు మీకు రావాలంటే కొన్ని కావాలి, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఒక ఆధార్ కార్డ్ కావాలి, లేకపోతే ఒక రేషన్ కార్డ్ కావాలి, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కీమ్స్ మనకి చెందాలి అంటే ఆ స్కీమ్స్ అన్నీ చేసి పట్టుకురండి అన్నారు. అది చేయాల్సింది ఎవరిది బాధ్యత? మొత్తం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాధ్యత. ఆ పనులు చేద్దామంటే ఎవరిని చేయనివ్వలేదు, ఎవరిని కలుపుకోలేదు. ఇప్పుడు
ఇంతమంది ఈసీ మెంబర్స్ ఉన్నారు, ఇంతమంది ఆఫీస్ బ్యారర్స్ ఉన్నారు, తలా ఒకరికి ఒక్కొక్క పని అప్పు చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు ఎవరికి ఏది చెప్పరు, ఏ డెసిషన్ తీసుకోవాలని నలుగురు కూర్చొని డెసిషన్ తీసేసుకోవాలంటారు. అలా జరిగినందువలన ఏ పనన్నా ఆగింది నా వల్ల కాదు, మీ వల్ల. నేనేమన్నా ఇల్లు ఇచ్చేస్తాను, ఇల్లు కట్టిచ్చేస్తానంటే ఇటుకలు సిమెంట్ ఎత్తుకొచ్చేసాను నరేష్ గారు. నా గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? మొన్న TV5లో మాట్లాడుతున్నారు, ఎవరు శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు, ఫోన్లో నరేష్ గారు వచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు ఏంటి, మీ అందరికీ తెలుసు ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు ఒక పెద్ద 25 years సెలబ్రేషన్ పెట్టుకున్నారు. ఆ సెలబ్రేషన్ పెట్టుకున్నప్పుడు దాంట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి 10 లక్షలు చెక్ ఇచ్చాం. దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు మొన్న TV5లో. మా ట్రెజరర్ రాజీవ్ కనకాల గారు, ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండింది. మొన్న ఇంటర్వ్యూ చూసేంత వరకు ఆయన అసలు ఇంతవరకు కూడా ఈ మా దీనిలోకి రాలేదు. మరి సడన్గా ఆయన ఎందుకు వచ్చి మాట్లాడారో సార్, ఐ వాజ్ రియల్లీ హర్ట్ రాజీవ్ గారు మీరు మాట్లాడిన దానికి. ఎనీవేస్ ఆ చెక్ మేము ఇచ్చామండి, 10 లక్షల చెక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇచ్చాం. ఎలా ఇచ్చాం? కరెక్ట్గా అప్పుడు గొడవలు. నరేష్ గారు ఈసీ మీటింగ్కి రారు, జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే కలవరు, మెంబర్స్తో ఏమీ మాట్లాడరు. అప్పుడు గొడవలు కోర్టులకు ఎక్కాం. ఇది జరుగుతున్నప్పుడు ఈ ప్రోగ్రాం వచ్చింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి సి కళ్యాణ్ గారు అన్నారు, ఏమ్మా అందరూ డొనేషన్స్ ఇస్తున్నాము, మీరు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ప్రొడక్షన్ మేనేజర్స్ ఆర్టిస్టులు చాలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా, మీరు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు మేమే ఈసీ మీటింగ్ పెట్టుకున్నాం. ఈసీ మీటింగ్ పెట్టండి అని చెప్పి నరేష్ గారిని అడిగిన దానికి ఉన్న రిప్రజెంటేషన్స్ అన్నీ ఉన్నాయండి. ఆఫీస్ ఎన్ని లెటర్స్ రాశారు, మెంబర్స్ నాకెన్ని లెటర్స్ రాశారు, నేను ఆయనకి ఎన్ని లెటర్స్ రాశాను, ఆయన ఎప్పుడు ఎక్కడున్నారు, ఏ షూటింగ్లో ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రతిదీ రికార్డు ఉంది. సో అడిగితే అప్పుడు ఆయన మాకు దొరకడు. అప్పుడు మేము ఒక ఈసీ మీటింగ్ పెట్టుకొని మేము డిసైడ్ చేసి సరే ఓకే 10 lakhs ఇద్దాం, నరేష్ గారితో చెప్దాం అని అనుకొని ఆయనకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగి ఆయన ఆ ప్రోగ్రామ్కి ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా స్టేజ్ మీదకి వచ్చారు. కానీ అప్పుడు ఆయన దూరంగా ఉన్నారు, ఎందుకంటే ఆయనకి మిగిలిన మెంబర్స్కి గొడవ ఉన్నారు. సరే మేమే చెక్ ఇచ్చాము. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, అది మధ్యలో ఇంకొకటి ఆయన త్రిపురనేని చిట్టి గారు అనుకుంటా, ఆయన వేరే మాట్లాడతారు ఫోన్లో. ఆ చెక్ ఎలాగిచ్చేసారండి జీవిత గారు, అది ఓపెన్ చేస్తే ఆ కవర్లో చెక్ లేదంటే ఇంత డ్రామా అనమాట. అక్కడ అందులో చెక్ లేదు. నరేష్ గారు వెంటనే అసలు నా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి అది చూస్తే. వెంటనే ట్రెషర్ అసలు నాకు తెలియదండి అని రాజీవ్ కనకాల గారు, ఏంటండి ఈ డ్రామా, మీరందరూ అక్కడ స్టేజ్ మీద ఉన్నారు, మీ ముందే ఇచ్చాము ఆ చెక్, దానికి చాలా క్లియర్గా అనుకున్నాము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నాము. ఆ తర్వాత ఒక 1 year నేను మీ పక్కన కూర్చొని పనిచేశాను, నేనేమన్నా ఆ చెక్ ప్రొడ్యూసర్స్ నేను ప్రొడక్షన్ మేనేజర్కి ఇస్తామని చెప్పి నేను డబ్బులు తీసుకున్నానా? జీవిత చేసిన తప్పేంటి అక్కడ యాజ్ ఎ జనరల్ సెక్రటరీ? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు మర్యాద పెరుగుతుంది. ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు హీరోలు ఉన్నారు ఇందులో. ఒక మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటారంటే వాళ్ళకు ఒక డొనేషన్ ఇద్దాము, మన పేరు బాగుపడుతుందని చేసాం ఆ పని. ఈరోజు నేను ఇక్కడ పిలిపిస్తానంటే ఇప్పుడు నేను అందరినీ పిలిపించి మాట్లాడలేను కాబట్టి చెప్తున్నాను, ఎవరన్నా రండి నేను తీసుకెళ్తా. అప్పుడు అమ్మిరాజు గారు ప్రొడక్షన్ మేనేజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయనకి ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఏమండి ఈ చెక్ మీకు ఇస్తున్నాము, మేము చెప్పినప్పుడు మీరు వేసుకోండి. ఆయన కూడా అన్నారు, అమ్మ మాకు ఏటీజీ లేదు, ఇంకా మీకు వచ్చి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా రాదు, అది వచ్చినప్పుడు చెప్తాం, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక ఇవ్వండి అని. అదే సమయంలో పర్సనల్గా నేను రాజశేఖర్ గారు కూడా 10 లక్షలు చెక్ ఇచ్చాం. మీకు ఎందుకంటే అది నా పర్సనల్, ఇది నేను చెప్పుకున్నా ప్రొడక్షన్ మేనేజర్స్కి. ఇప్పుడు కొత్తగా తర్వాత ఎలక్ట్ అయిన సాంబశివరావు గారికి చెప్పా ఫోన్ చేసి, సార్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి, నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా, నాకు సినిమా రిలీజ్ ఎప్పుడు ఇస్తాను సార్ అంటే, అయ్యో భలేవారమ్మ మీరు ఇచ్చిందే డొనేషన్, ఎప్పుడంటే అప్పుడు ఇవ్వండి అన్నారు ఆయన. మీకు ఏం తెలుసని నా గురించి రాజశేఖర్ గారి గురించి మాట్లాడతారు? నేనేం తప్పు చేశానని మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఒక లేడీని ఇట్లా టార్గెట్ చేయడం మీకు అందరికీ సిగ్గుగా లేదా? నా పనులన్నీ వదులుకొని నేను ఒక మంచి పని వచ్చి చేస్తుంటే ఆర్ యూ నాట్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నేను పృథ్వీ గారిని అడుగుతున్నా, బండ్ల గణేష్ గారిని అడుగుతున్నా, నరేష్ని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. చెక్కులు పట్టుకెళ్ళిపోయింది ఆవిడ ఆఫీస్కి వచ్చి అని చెప్పారట నరేష్. అక్కడ ఎందుకు చెక్కులు పట్టుకుపోతాము? జనవరి డైరీ లాంచ్ రోజు 2 wheelersకి 3 దగ్గరికి స్పాన్సర్స్ అడిగి తీసుకున్నాం, స్పాన్సర్షిప్ 3 2 wheelers కొన్నాం. ఆ స్పాన్సర్షిప్కి నేను మాట్లాడా, నరేష్ కూడా మాట్లాడాడు, అందరమే మాట్లాడాం. ఎవరో దాతలు ఇచ్చారు 3 స్కూటీలు. ఆ 3 స్కూటీలు ఎవరికి ఇవ్వాలి? అప్లికేషన్స్ 7 పెట్టుకున్నారు. మేమేమన్నాం, సార్ 7 ఒక లక్కీ డ్రా తీసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వండి ఆ 3. అంతేగాని మీరు ఎట్లా డిసైడ్ చేసేస్తారు ఒక 3 1 2 3 వీళ్ళకి ఇచ్చేస్తామని? అది అడగడం తప్ప?
అలాగే 1,00,000 రూపాయలు కృష్ణరాజు గారు ఇచ్చారు కళ్యాణ లక్ష్మి పథకానికి ఆ రోజు. అది కూడా సరే ఇవ్వచ్చు, మాకు చెప్పొచ్చు కదా, పలానా ఆవిడకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఒక మెంబర్కి ఇవ్వాలనుకున్నారు. అది దొంగతనంగా అసలు నాతో చెప్పకుండా అబోవ్ 50,000 అయితే జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ ట్రెజరర్ సైన్ చేయాలి. నాకు తెలియకుండా 50,000 అయితే ఇద్దరు సంతకం ఉంటే చాలు, 50,000 అని రాసేసి చెక్కులు ఇచ్చేయబోతుంటే నాకు ఆఫీస్ స్టాఫ్ కాల్ చేశారు. ఏంటమ్మా ఇలా జరిగింది, ఇలా చెక్కులు ఇమ్మంటున్నారు, ఇమ్మంటారా? నేను వెళ్ళి అడిగా, ఎందుకంటే అలా రాశారు. అలా కాదు, మీరు ఒప్పుకోరండి. నేను ఒప్పుకోరని మీరు ఎలా అనుకుంటారు? నేను ఎందుకు ఒప్పుకున్నది? మెంబర్కే కదా వెళ్తుంది. మీరు సరైన పద్ధతిలోనే కదా ఇస్తున్నారు, అందులో ఏమైనా అన్యాయం చేస్తున్నారా, తప్పు చేస్తున్నారా? అప్పుడు నేను చెక్ బుక్ తీసుకెళ్ళా. మీరు ఇష్టం వచ్చినట్టు చెక్కులు ఇవ్వడానికి కుదరదు. చేసింది ఎవరు తప్పులు అక్కడ? నేనా? లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు శివాజీరాజా గారు సరిలేరు, శ్రీకాంత్ గారు సరిలేరు, నేను జనరల్ సెక్రటరీ, నాదే ఆఫీస్ కంట్రోల్, తలుపు తాళం లాక్ చేసుకుని వెళ్ళారు నరేష్ గారు. అది మీరు చెయ్యొచ్చు. నాకు లిటరల్గా నా కళ్ళ ముందు తెలుస్తుంది. మీరు నాకు తెలియకుండా 1,00,000 రూపాయల చెక్ అన్నది 50,000 అని చేసి మీరు ఇద్దరు సంతకాలు పెట్టి ఇవ్వబోతుంటే నేను ఎందుకు ఆపకూడదు? మేము అడిగింది ఏంటి? మెంబర్స్కి ఇవ్వద్దని చెప్పలే కదా, అందరూ కలిసి మాట్లాడి చెప్పి చెయ్యండి అన్నాం. అదొక్కటే నా తప్పు. ఇవ్వలేదా? 2 వీలర్స్ ఇవ్వలేదా వాళ్ళకి? లేకపోతే 1,00,000 రూపాయలు డబ్బులు ఆవిడకి ఇవ్వలేదా? అలాగే పెన్షనర్స్కి చెప్తున్నాను, మెంబర్స్ నాతో చెప్తున్నారు ఫోన్ చేస్తే, అమ్మ మీకు పెన్షన్ శాంక్షన్ చేసాము, జీవిత గారు సంతకం పెట్టలేదు. ఎవరికి చెవుల్లో చెట్లు పెడతారు మీరు? పెన్షన్స్ ఇండివిజువల్గా చెక్ సంతకాలు పెట్టి ఇండివిజువల్గా 6,000 పెన్షన్స్ ఇస్తున్నాము మనం ఆఫీస్లో. మొత్తం ఎంతమందికి పెన్షన్స్? 33 మందికి పెన్షన్స్. ఇంత అమౌంట్ 1,00,000 చిల్లర, అది మనం ఒక చెక్, సింగిల్ చెక్ రాసి బ్యాంకులో వేస్తాం. నేను ఇండివిజువల్గా సంతకం పెట్టుకుంటే పెన్షన్ ఆగిపోద్దా? అంటే ఎందుకు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు? నా మీద ఎందుకు? అసలు మీరు దేన్ని చూసి భయపడుతున్నారు? ఇంకా మీరు మాట్లాడిన విషయాలు, ఆ చెక్ది ఏది ప్రొడక్షన్ అసోసియేషన్ చెక్ది ఒక పెద్ద విషయం అని చెప్పి మాట్లాడారు. లేకపోతే నేను చెక్కులు తీసుకెళ్ళిపోయాను అన్నారు. ఇళ్ళు వచ్చే ఇళ్ళని జీవిత గారు ఆపేశారు సంతకం పెట్టకుండా అన్నారు. ఏ ఇళ్ళు ఏం ఆపాము? మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి నరేష్ గారు. అదే నేను ఈరోజు విష్ణు గారికి, మోహన్ బాబు గారికి చాలా రెస్పెక్ట్ ఉంది సార్ నాకు మీ మీద. మీరు ఇండివిజువల్గా మీరు కంటెస్ట్ చేసి ఉండొచ్చు. విష్ణు, యూ హ్యావ్ ఆల్ ద క్యాపబిలిటీస్ అండ్ కెపాసిటీస్. మీరు ఎందుకు నరేష్ గారిని వెనకబెట్టుకొని శ్రీకృష్ణుడని, అర్జునుడని? ఏం అవసరం మీకు? మీరు మాట్లాడితే చెప్తున్నారు నరేష్ గారు నేను 14 లక్షలు ఇచ్చాను, మనిషికి 10,000 ఇచ్చానని చెప్పి. అసోసియేషన్లో 900 మంది ఉన్నారు, 900 చిల్లర మంది ఉన్నారు. మీరు 10,000 మీరు డిసైడ్ చేసి ఒక 140 మందికి ఇస్తా అంటే మీకు ఓట్లు ఎవరు వేస్తారు, మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు అని మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటారు అక్కడ. అది నా కళ్ళారా నేను చూశాను. మీరు ఇప్పుడు మేము కూడా ఒక 10 లక్షలు ఇచ్చామండి, ఇవ్వలేదా అసోసియేషన్కి? మేము అసోసియేషన్కి ఇచ్చాం. మేము చేస్తే అనుకో, మేము తలా ఒక 10,000 ఒక 100 మందికి ఇచ్చేసి ఏమండి మీరు అందరూ మా మనుషులు అని నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోలేనా? అలా ఆలోచించొద్దని చెప్తున్నాము. మీరు ఆలోచిస్తున్న తప్పు, శైలి తప్పు. మీరు హెల్ప్ చేస్తున్నారు. 900 మందికి చేయండి సార్. ఆ 14 లక్షలు మీరు ఏమండి నేను 10,000 ఇస్తానంటే మీకు 140 మంది అప్లై చేసుకుంటారా? పోనీ మీరు అది త్రూ మా ఆఫీస్లో డైరెక్ట్గా అందరికీ తెలిసేలాగా ఎందుకు చేయలేదు? మీరు ఎవరికి ఇచ్చారు, ఎవరికి మెసేజ్ ఇచ్చారు, ఎవరు అప్లై చేసుకున్నారు, ఎవరికి ఏ అకౌంట్కి వెళ్ళింది, ఏది కూడా మాకు తెలియదే. అది మీ పర్సనల్ చారిటీ. మీరు మా మెంబర్స్కి చేస్తారు, మా మెంబర్స్లో ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటారు. మీ చుట్టూ కొంతమంది ఉంటారు. అంటే మీరు అలాగే లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మీరు మంచి పోస్ట్లో మాలో ఉన్నారు. మీరు ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు, మీకు నచ్చిన వాళ్ళకి మెంబర్షిప్లు ఇచ్చుకున్నారు, మీరు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు. దీన్ని ఎందుకు అలా చేస్తున్నారు? ఇది మా ఎలక్షన్, ఇది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. దీన్ని ఎందుకు ఒక జనరల్ ఎలక్షన్ లాగా ట్రీట్ చేస్తున్నారు? ఒకరి గురించి ఒకరు ఎందుకు ఇట్లా ఇంత చీప్గా మాట్లాడుకుంటున్నారు? ఓకే, అన్నీ పక్కన పెట్టేద్దాం, తప్పే లేదు. మీరు ఒకరికి సపోర్ట్ చేయొచ్చు. నేను ఒకరికి సపోర్ట్ చేస్తున్నాను. 2 ప్యానల్స్గా ఉన్నాయి. 2 ప్యానల్స్ హెల్తీగా కంటెస్ట్ చేద్దాము. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి గురించి మీరు అందరూ మీరు మాట్లాడుతున్నారు, ఆయన నాన్ లోకల్ తెలుగు ఆయన కాదు అని. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకే మెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అవునా? ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పుకుంటారా మీరు అందరూ? ఓకే. సో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎవరండి? సునీల్ నారంగ్ గారు, అవునా అండి? ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఎవరు ప్రెసిడెంట్? నారాయణ్, వాళ్ళ ఫాదర్ నారాయణ దాస్ నారంగ్ గారు కదా. మరి వాళ్ళిద్దరు తెలుగు వాళ్ళ అండి? ఎందుకు ఆ మాట వస్తుంది అసలు? ఎందుకు ఈ విశ్లేషణ? సరే, మా కుటుంబానికి తెలుసు,
మా కుటుంబానికి తెలుసు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉందో, ఎవరికి బాధ్యత ఉందో వాళ్ళనే ఎన్నుకుంటారు ప్రెసిడెంట్గా. అంటే సరే, మీరు విష్ణు మంచు గారు చాలా రెస్పాన్సిబుల్, చాలా బాధ్యతాయుతమైన మనిషి. ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు బాధ్యత లేదు? ఆయన ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్? అంటే ఆయన తెలుగువాడు కాదు కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్నా? అదొక్కటేనా మనిషి రెస్పాన్సిబుల్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అని మనము డిసైడ్ చేయడానికి? మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళం అన్నదేనా ఒక గైడ్ లైన్? అంటే వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు సే? నేను అనేది ఎందుకు, నేను నిజంగా నేను ఒక పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాను. సారీ, ఆయన పేరు చెప్పొచ్చో లేదో తెలీదు. సో ఆయన అన్నారు, ఏమా ఎలా ఉంది మా అన్నారు. సరే ఉంది అన్న. మీరు నాకు ఓట్ చేయాలన్న. అమ్మ నన్ను అడగద్దు, నేను రానమ్మా, నిజంగా చాలా బాధాకరంగా ఉంది జరుగుతున్నది చూస్తే అన్నారు. నిజం సార్, కరెక్టే, చాలా గొప్పగా ఉందని చెప్పేలాగైతే నాకు కూడా లేదు, అందుకని నేను కూడా మిమ్మల్ని అడగలేను సార్ అని చెప్పాను ఆయన. నిజంగా అలాగే ఉంది. సరే, ఇంకొక ఇంటర్వ్యూలో విష్ణు గారు అన్నారు, ఎనానిమస్గా విష్ణు నువ్వే ప్రెసిడెంట్గా ఉండమని ఇండస్ట్రీ పెద్దలందరూ మాట్లాడారు అని చెప్పి. ఆ తర్వాత ఎవరో పోటీకి దిగారు, అందువల్ల నేను రావాల్సి వచ్చిందని. ఏ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు ఎనానిమస్గా ఉండాలని ఎవరు డిసైడ్ చేశారు? నాకు ఒక్క విషయం, ఇంత పాయింట్ నాట్ 1% కూడా దాని గురించి నాకు తెలియదు. అంటే మరి ఇండస్ట్రీలో పెద్దలందరూ, నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో, కనీసం మాతో మాట్లాడరా? మాతో డిస్కస్ చేయరా? ఎనానిమస్గా ఎవరిని ప్రెసిడెంట్గా చేయాలి, లేకపోతే ఎనానిమస్గా ఒక డెసిషన్ తీసుకుంటామని అనడానికి ఒక డిస్కషన్ ఉండదా? ఎవరు చెప్పారు? అలా నిజంగా ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరూ కలిసి అందరితో డిస్కస్ చేసి ఇలా చెయ్యండి అంటే ఎవరు ఎదురెళ్తాము? అలాంటి ప్రక్రియ జరగలేదు కాబట్టే సరే ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, ఆయన ఏదో నేను నిలబడతానన్నారు. డెఫినెట్గా ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆయన ఇంటర్వ్యూలో విన్నప్పుడు నేను కూడా కొంచెం బాధపడ్డా, ఇక్కడ ఎవరు సరైన వాళ్ళు లేరు అందుకే నేను వస్తున్నాను అన్నట్టు ఆయన ఏదో అన్నారు. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారని. సరే, అది మాటల్లో ఆయన ఏమనుకున్నారో ఏం బయటకు వచ్చిందో తెలియదు, కానీ తర్వాత ఆయన ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, ఆయన నాతో మాట్లాడిన విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి, చాలా తెలివిగా అనిపించాయి, చాలా డిగ్నిఫైడ్గా అనిపించాయి, చాలా పద్ధతిగా అనిపించాయి. మనం రెగ్యులర్గా రొటీన్గా మాలో ఏం చేయాలి అన్నది వింటూనే ఉన్నాం, దానికంటే భిన్నంగా కనిపించాయి. డెఫినెట్గా మంచి జరుగుద్ది అనే ఒక ఆశతో నేను జాయిన్ అయ్యా. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, లెట్ ఇట్ బి అ హెల్దీ ఎలక్షన్. ఎందుకు ఇంత లెవెల్కి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటో చూసినా మేము గెలుస్తాం మాదే అని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఈ 900 చిల్లర మెంబర్స్ని మీరు ఏం చెప్తే వాళ్ళు చేస్తారన్న ఉద్దేశమా? వాళ్ళందరినీ ఓన్ చేసుకుని వాళ్ళు మాకే ఓట్ చేస్తారని మీరు అంటే ముందే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారా మీరు మాకే ఓట్ వేయాలని? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అలాగే నరేష్ గారు మాట్లాడితే మొన్న TV5 ఇంటర్వ్యూలో నాకు ఒళ్ళు కాళ్ళు, ఆయన త్రిపురనేని ఆయన మాట్లాడడం కానీ ఏదైనా జీవిత గారు ఇట్ట చేసేసారని అసలు ఆయన అడుగుతున్నా, ఆయనకి అసలు సార్ మీకేంటి నా మీద? మీరు నేను ఒకే పార్టీలో ఉన్నా, అక్కడ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు ఆవిడ సెన్సార్ బోర్డు మెంబర్గా ఉంది, ఆవిడకేం ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కదా అవ్వాలని మీరు అంటారట. నాతో చాలామంది చెప్పారు, అవ్వండి, ఎవరు వద్దన్నారు సార్? మనకి టాలెంట్ ఉంటే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది పదవి, దానికి ఎందుకు ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం? మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ జీవిత ఏం చేసేసింది? జీవితకి ఎందుకు ఎలిజిబిలిటీ లేదు? ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ వస్తారు. ఆయన అంటున్నాడు, ఏమంటే మీరు ఆ రోజు నిలదీసి అడగలేదు కాబట్టి, ఆవిడ అలా చెక్ ఇచ్చిందని మీరు నిలదీసి అడగలేదు కాబట్టి ఆవిడ ఈరోజు వచ్చి నిలబడతానంటుంది ఎలక్షన్ కంటే. నేనేం చేసేసాను? నేను ఎందుకు నిలబడకూడదు ఎలక్షన్కి? మీకేం తెలుసు? మీరు ఏ రోజు వచ్చారు? ఒక్కరోజు వచ్చారా మా ఆఫీస్కి? మీకు అన్ని డౌట్లు నుంచి ఈ 1 year ఏం చేశారు? ఆ రోజు వచ్చి ఎందుకు అడగలేదు మీరు? ఏమ్మా ఇట్లా ఎందుకు ఇచ్చారు చెక్ అని? ఎలక్షన్ ముందు ఎందుకండి అందరు ఇంత డ్రామాలు? ఇప్పుడే గుర్తొస్తున్నాయి అన్నీ. ఎవరి గురించన్నా వేలెత్తి చూపించేటప్పుడు ఆ తప్పు జరిగిందా, మనం మాట్లాడుతున్నది కరెక్టా అన్నది ఆలోచించి మాట్లాడాలండి. ప్రకాష్ రాజ్ గారికి రెస్పాన్సిబిలిటీ లేదా? ఆయన ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ని బూతులు తిట్టారు ఎక్కడో, అందుకని ఆయనకి ఎలిజిబిలిటీ లేదు. అంటే మనం ఎప్పుడు మన షూటింగుల్లో మనుషుల్ని బూతులు తిట్టలేదా, కొట్టలేదా ఆర్టిస్టులని? మాకు జరగలేదా, మీకు జరగలేదా? అది కాదు కదా. ఈజ్ దట్ ద పాయింట్ టు టాక్ నౌ? దాని గురించి ఎందుకు? దానికి మా ఎలక్షన్స్కి సంబంధం ఏంటి? మనందరికీ ఇమోషన్స్ ఉంటాయి, మనందరికీ కోపం ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందో, మీరెందుకు కొట్టారు, మీరెందుకు తిట్టారు మీకు తెలుసు, ఆయన ఎందుకు తిట్టాడు, ఆయన ఎందుకు కొట్టాడు ఆయనకు తెలుసు. అదెందుకు మాలో? ఆయన రోడ్డు మీద రోజు పడి ప్రకాష్ రాజ్ గారు అందరిని కొట్టుకుంటూ తిరగటం లేదు కదా. అంటే ఇలాంటి టాపిక్స్ ఎందుకు తీసుకొచ్చి మా రెస్పెక్ట్ని దిగజారుస్తున్నారు?
జెన్యున్గా డిగ్నిఫైడ్గా మాట్లాడుకుందాము. ఎవరైనా తప్పులు చేస్తే ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళు నా మీద ఎలిగేషన్ ఏది ఎవరు ప్రూవ్ చేసినా నడి రోడ్లు అందరి ముందు నేను కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతా. ఒక్క ఎలిగేషన్ నా మీద ప్రూవ్ చేయండి నరేష్ గారు మీరు మాట్లాడినవన్నీ. 2 గ్రహాలు వేరేగా వెళ్ళిపోయి అన్నారు మీరు. ఎవరి గ్రహాలు? ఏ గ్రహమో మీరు అర్థం చేసుకోవాలి. అర్ధరాత్రి 2 గంటలకు నడి రాత్రి నన్ను లేపి మాట్లాడమని నా నోటి నుంచి మాటలు వస్తాయి. ఎందుకంటే నేను నిజాలే మాట్లాడితే మా అమ్మగారు అని ఆవిడని తీసుకొస్తారు. ఆవిడ మహాతల్లి. ఆవిడ నిజంగా ఉంటే విజయ నిర్మల గారు ఈరోజు నా గురించి ఒక్క మాట మిమ్మల్ని అన్నిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆవిడకి నేనంటే అంత ఇష్టం. ఏ రోజు ఏ ఫంక్షన్కి నేను పిలిస్తే ఆవిడ రాకుండా లేరు. ఆవిడ అంత ఇష్టపడతారు నన్ను. ఆవిడ ఉంటే డెఫినెట్గా మీరు ఇలా మాట్లాడేవారు కాదు, నాకు తెలుసు. మీరెందుకు నరేష్ గారు ఇంత కచ్చిపోతాను, ఇంత కక్ష మీకు? నా పక్కనే ఉంటూ ఉన్నారు మీరు. ఎప్పుడు ఎనానిమస్ డెసిషన్ తీసుకున్నారు? అందరూ కలిసి ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారు? మీరు ఎందుకు నాకు ఒక మాట చెప్పలేదు? నా పక్కనే ఉంటూ మీరు ఏమన్నారు? ఈ ఎలక్షన్స్ అసలు జీవితం నేను రాను, నాది అయిపోయింది, నేను ఒకటి చెప్పాను, నేను చేసేసాను, ఇంకా అసలు నేను ఎలక్షన్ పక్కనే పడుకొని తలపెట్టుకొని అని అన్న మీరు ఈరోజు నేను కృష్ణుడిని అర్జునుడిని నేనే నడిపిస్తా, నేనే గెలిపిస్తా అంటే ఏంటి? 900 మంది తలరాత మీరే రాస్తారు. ఈ 900 మంది మీరు తా అంటారు, తందానంటారు అనుకుంటున్నారా? మెంబర్స్ అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నేను ఇది మెంబర్స్ని అడుగుతున్నాను. దయచేసి మీకు ఒక ఆలోచన శక్తి లేదా? మనకి ఏం కావాలని మనకు తెలియదా? మనం ఎవరికి ఓట్ చేయాలని మనకు తెలియదా? ఒక వ్యక్తి కరెక్టా రాదా అని మీ విశ్లేషణ మీది. ఒకసారి చెప్పండి, ప్రకాష్ రాజ్ గారు తెలుగోడు కాదని అక్కడితో ఆపండి. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? లేదా జీవితం ఏం చేసేసిందని చెప్పాలనుకుంటున్నారు? రాజశేఖర్ గారు ఏం తప్పు చేసేసారని చెప్పాలనుకుంటున్నారు? అలాగే ఏంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీరేంటి ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ ఏదో మంత్రులు ఫోన్ చేస్తున్నారు, ఏమండి వాళ్ళకి ఇదే పనా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్ చేయాలంటే నాకు రావాలి ఫస్ట్ ఫోన్ కాల్. నేను అదే చెప్తున్నాను, ఇవన్నీ నాకు మెంబర్స్ చెప్తున్నారు. నేను మెంబర్స్కి చెప్తున్నాను, దయచేసి ఇలాంటివన్నీ పట్టించుకోకండి. అలాగ ఫోన్లు ఎవరు చెయ్యరు, ఏ మంత్రులు ఫోన్ చేయరు, ఏ పార్టీ వాళ్ళు ఫోన్ చేయడం, వాళ్ళకి ఏంటి అవసరం? ఇలాగా మిమ్మల్ని బెదిరిస్తే కనుక మీరు దయచేసి బెదిరిపోకండి. అలాగని నేనేదో మేము గొప్పోడే మాకే ఓట్ చేయండి అని నేను చెప్పట్లే. మేమేం చేయగలము, ఏం చేశాము అన్నది చెప్తున్నాము. మీకు అనిపిస్తే, మీకు రైట్ అనిపిస్తే, ఎవరికి ఓట్ చేస్తే అది కరెక్ట్గా మనకి పని జరిగేలా అవుతుంది, మనం బాగుపడతాం, మనం అభివృద్ధి చెందుతామని మీరు ఏదో అనుకుంటే వాళ్ళకి ఓట్ చేయండి. దయచేసి అదర్ ప్యానెల్ వాళ్ళు కూడా నేనేమన్నా అంటే మీరు బ్రెయిన్ వాష్ చేయకండి. వాళ్ళు బెదిరించడాలు ఇవన్నీ వద్దు. అంటే ఎవరు చేశారని మీరేదో ఫోన్లు చేయించారని నేను చెప్పట్లే. బట్ మెంబర్స్ అలా అంటున్నారు. మరి ఎవరు చేస్తున్నారో నాకు అర్థం కావట్లే, ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లే. అసలు అంత అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు. నరేష్ గారు అటు శివబాలాజీ గారు అంటారు, సార్ మీరు వద్దు సార్, మీరు తెలుగు ఆయన, మాకు తెలుగు వాళ్ళే కావాలి, మీరు వచ్చి మాకు పని చేయొద్దు అని అంటున్నారు. అది ఎంత హర్టింగ్గా ఉంటుందో ఒక మనిషికి. సరే అలాగే మీరు ఎప్పుడైనా ఓట్ చేశారా? మీరు ఎప్పుడైనా జనరల్ బాడీకి వచ్చారా? ఎంతమంది హీరోలు ఓట్ చేశారు, ఎంతమంది జనరల్ బాడీకి వచ్చారు ఇక్కడ? సరే అవన్నీ తప్పులే, ప్రకాష్ రాజ్ గారు అవన్నీ చేయలేదు, ఫైన్. ఇప్పుడు ఆయన మారి మా కావాలని వచ్చారు, మంచి చేస్తానంటున్నారు, తప్పే ఉంది. మీరు ఎనానిమస్గా మిమ్మల్ని డిసైడ్ చేశారని ఎవరికి నాకే తెలియదు, ఇంకా ఆయనకేం తెలుసు నా పక్కన ఉన్నదానికి. అందుకనే వచ్చారేమో. పోనీ మీరు పెద్ద మనసుతో సరే ఓకే కానీ ప్రకాష్ రాజ్ గారు చేయండి అని మీరు కూడా అని ఉండొచ్చు కదా. అండ్ అల్టిమేట్లీ మనం ఏమవుతున్నాము, మన మాని మనం ఎంత దిగజార్చుకుంటున్నాము. మాట్లాడితే నా కుటుంబం, నా ఇల్లు, మా వాళ్ళు అని అంటున్న మీరు మనల్ని బయట ప్రపంచంలో మనం ఎంత దిగజారిపోతున్నాము. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడం వల్ల కనీసం పోనీ జల్లే బురదలో ఏమన్నా రీజన్ ఉన్నా, ఏమైనా ఇష్యూ ఉన్నా మనం మాట్లాడుకోవచ్చు. నరేష్ గారు ఎందుకు మరి ఇంత పనిగట్టుకొని నడుం బిగించి ఇలాగ ఒక ట్రబుల్సమ్గా ఈ మా అంటేనే అనే విధంగా అందరూ అనుకునేలాగా అలాంటి ఒక డ్రైవ్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు విష్ణు గారిని, మోహన్ బాబు గారిని? వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆ కుటుంబం నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆ కుటుంబంలోనే చాలా ముఖ్యమైన వ్యక్తి నాతో అన్నారు కూడా, అవునా ఆంటీ ఒక నారదుడిలా తయారయ్యాడు ఆయన. ప్రామిస్గా ఈ మాట అన్న ఆయనకి తెలుసు, విన్న నాకు తెలుసు, ఎవరని నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా తెలిసి కూడా ఎందుకు మీరు అలా ట్రావెల్ చేస్తున్నారు? మీరు ఇండివిజువల్గా రండి, మీ ఒపీనియన్స్తో రండి, మీ థాట్స్తో రండి. ఎందుకు మీరు అలా చేశారు, మీరు ఇలా చేశారని సరే నిజంగానే చేసిన అవసరమే ఉంది.
కరాటే కళ్యాణి గారు వస్తారు, ఆవిడ సరే హేమ గారు మాట్లాడారు, ఆవిడ ఒకటి మాట్లాడితే మనం 10 మాట్లాడి మనల్ని మన లేడీస్ ఆడవాళ్ళు మనం ఆల్రెడీ సొసైటీలో ఫేస్ చేస్తున్నది చాలు, ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ చాలు, ఇంకా మనల్ని మనం ఎందుకు దిగజార్చుకోవడం, ఆడవాళ్ళు ఎందుకు దిగజార్చుకోవడం? కళ్యాణి గారు, ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. సరే ఆవిడ మీకు ఓటు వేయమని చెప్పలేదు, మీరు చెప్పండి, మీరు మంచి మనసుతో చెప్పండి. ఆవిడ నాకు హేమ గారు నాకు ఓటు వేయొద్దన్నారు, మీరు నిజంగా హేమ గారు కరెక్ట్ అనుకుంటే ఆవిడకి ఓటు వేయండి అని చెప్పండి. ఓటు మీకు పడద్దా, ఆవిడకి పడద్దా? ఎవరికి పడుతుంది ఓటు? మెంబర్స్కి తెలుసు కదా. అంటే అసలు ఇప్పుడు మీరు అంతా ఇప్పుడు మొన్న నరేష్ గారు మాట్లాడింది, TV5లో శివాలాజీ గారు మాట్లాడింది, రాజీవ్ కనకాల గారు మాట్లాడింది, వీళ్ళందరూ ఏంటంటే సరే జీవిత గారు అంటే చాలా ఇంకొకటి ఆయన మాట్లాడతారు నరేష్ గారు, ఎవరైనా చనిపోతే వెళ్ళి శవాల పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటారు. ఏం మాట్లాడండి అది? అంటే మెంబర్స్ అందరూ అన్నారు మీటింగుల దాంట్లో, జీవిత గారు అసలు మీరు చాలా ఎవరి కష్టమన్నా మీరు హాస్పిటల్కి వచ్చారండి, లేకపోతే శ్మశానానికి వచ్చారండి అని అన్నదానికి ఆయన అంటున్నారు శవాల పక్కన వెళ్ళి ఫోటోలు తీసుకోవడం గొప్ప అని. అసలు అదేం మాట అండి? ఒక మనిషి చనిపోయిన తర్వాత చావు అంటే లాస్ట్ థింగ్, ఒక మనిషికి లాస్ట్ మనం ఇవ్వగలిగే ఒక రెస్పెక్ట్ ఏంటంటే ఆ మనిషి చనిపోయినప్పుడు వెళ్ళి చూడడం. అది కూడా మేము చేసిన తప్పే. ఆయనకి ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారు, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళి చూసాం. మీరు ఓకే మీరు చేశారు, మీరు ఎవరికి చేశారన్నది ఎవరికి తెలియదు, ఎందుకంటే మీకు కావాల్సిన వాళ్ళకి మట్టుకుని చేసుకుంటారు. నరేష్, నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే నీతో పక్కనున్నా నువ్వు చేసింది నేను చూసా, నీతో పాటు నేను ట్రావెల్ అయ్యా, బిగినింగ్లో నువ్వు చేసిన పని నేను చేసా, అందుకని చెప్తున్నా. సో మీకు నచ్చిన వాళ్ళకి చేసుకుంటారు, మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, మీరు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటారు. ఆ పాలిటిక్స్ వద్దు మాకి, ఇక్కడితో దీన్ని బ్రేక్ చేద్దాం. నేను మెంబర్స్ని చేతులు జోడించి నమస్కరించి కోరుకుంటున్నా, ఇది బ్రేక్ చేద్దాం, వద్దు. మా అంటే యునైటెడ్గా ఒక కుటుంబంగా 900 మంది ఏ మందో ఒక కుటుంబంగా ఉందాం. ఏ మంచి చేసినా అందరికీ జరిగేలా చేద్దాం. మనం ఏమేమి చేసుకోవాలి, మన మర్యాద ఎలా కాపాడుకోవాలి, మనకి ఇంకా ఏం జరగాలి మనకి మాలో అన్నది మాట్లాడుకుందాం. ఎవరో అన్నారు, అదేంటి ప్రకాష్ రాజ్ గారి ప్లాన్, ఏదో డిస్నీ ప్లాన్ ఏదో అన్నారు, నాకు మాట మర్చిపోయాను. సో ఆయన అనింది ఏం కాదు, ఏం ప్లాన్ అనలే ఆయన, బిల్డింగ్ కట్టుకుందాం తప్పకుండా, కానీ ఆ బిల్డింగ్లో మనకు ఒక ఇన్కమ్ వచ్చేలా. ఇప్పుడు ఫిల్మ్ నగర్ క్లబ్ ఉంది, ఇది బయట ఫంక్షన్లు జరుగుతాయి, లేకపోతే బయట థియేటర్ ఉంది, బయట వాళ్ళు షో వేసుకుంటారు, డబ్బులు వస్తాయి కదా. సో మన మెంబర్స్కి ఉపయోగపడుతుంది, బయట నుంచి ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా మనం ఒక ప్రెమిసెస్ క్రియేట్ చేసుకుందాం అన్నారు, అందులో తప్పు లేదు కదా. ఇప్పుడు మనకి మా బిల్డింగ్ ఓన్లీ ఆఫీస్కే. అంటే నేను ఫస్ట్ నా మెయిన్ మోటివ్ ఏంటంటే నేను మెంబర్స్ నేను తెలుసుకోవాలి, మీరు ఏం అర్థం చేసుకోవాలని కోరుతున్నానంటే మనకి ఏం కావాలి అన్నది మాట్లాడుకుందాం. ఎదటి వ్యక్తుల గురించి ఎందుకు మనం హేళన చేసి చీప్ చేసి, అంటే మీరు ఇలా మాట్లాడేసినంత మాత్రాన జీవిత మోసం చేసేసింది, ఆవిడేమో చెక్కులు దొబ్బేసింది, లేకపోతే ఆఫీస్ను ఉపయోగించేసుకుంది పర్సనల్ పని కానీ మెంబర్స్ అనుకుంటారా? మెంబర్స్ పిచ్చోళ్ళ? నాతో మాట్లాడిన మెంబర్స్కి తెలియదా నేనేంటో, నా వల్ల ఏదైనా సహాయం పొందిన మెంబర్స్కి నేనేం చేస్తానో తెలియదా? అంటే మీరు ఇంత ధీమాగా చెప్తున్నారంటే ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, అంటే మీరు ఏమైనా బెదిరిస్తున్నారు అందరినీ? అలాంటిది ఏదన్నా జరిగి అలాంటి ఏదైనా ఎక్స్టర్నల్ పవర్ ఉపయోగించి వేరే దారి లేదు, మేము ఇంకా ఇక్కడ తప్ప ఇంకో చోట మేము ఓట్ చేయలేము అన్న సిచ్యువేషన్ క్రియేట్ అయితే తప్ప నేను ఓడిపోతాను లేదా నా మెంబర్స్ నన్ను ఓడిపిస్తారన్న భయం నాకు లేదు. చాలా స్ట్రాంగ్గా నేను చెప్తున్నా. అంటే ఎలా చెప్పగలుగుతున్నారు అలాగా? నేను ఇప్పటికి కూడా మా మెంబర్స్ని ఏం అడుగుతున్నా, దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించండి. మీకు ఏదైనా ప్రాబ్లం అంటే వచ్చి మాట్లాడే విధంగా ఉండాలి, అడగాలమ్మ మాకు ఈ కష్టం అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మాట్లాడితే ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ ఉండరు, ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయన ఒక్క ఆయనే కాదు కదా, మేమందరం ఏమైపోయాము అంటే ప్రతి పని ఓన్లీ ప్రెసిడెంటే చేయాలా? అలాగనుకుంటే విన్ అయిన తర్వాత నరేష్ గారు ఎన్ని రోజులు ఊర్లో ఉన్నారు, ఆయన ఎన్ని రోజులు షూటింగ్లకు వెళ్తే మేము ఆఫీస్లో కూర్చొని పనులు చేయలేదు? 24 hours ప్రెసిడెంట్ అన్న మనిషి ఆఫీస్లోనే కూర్చోవాలి. ఏ ప్రెసిడెంట్ కూర్చుంటున్నాడు అలాగా? మేమందరం ఏమైపోతాము? అటు శ్రీకాంత్ గారు లేరా, నేను లేరా, వైస్ ప్రెసిడెంట్ లేరా, జాయింట్ సెక్రటరీ లేరా, ఇంతమంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లేరా? మేమందరం అవైలబిలిటీ ఉండమా? ఇవన్నీ అసలు పాయింట్సా మాట్లాడడానికి? ఎంత ఇల్లాజికల్గా ఉన్నాయి, ఎంత చైల్డిష్గా ఉన్నాయి. జీవిత గారు ఇలా చేసేసారు, జీవిత గారు అలా చేసేసారు.